వ్యూవర్స్ వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారు బ్యూటీ డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్ ప్రసన్న గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో చాలా మంది ఆడపిల్లలు మనము ఏమనుకుంటాం, ఎక్కడైనా చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి, సో అక్కడికి వెళ్ళాలంటుంటే మంచిగా మేకప్ అవ్వాలి, బాగుండాలి, మన స్కిన్ టోన్, మంచి డ్రెస్ వేసుకొని పోవాలి అని అనుకుంటూ ఉంటాం. సో ఇన్స్టెంట్ గా గ్లో ఉంటే ఏదైనా బాగుండు అని చెప్పి కొంతమంది ముందు రోజే పార్లర్లోకి వెళ్ళడం, లేదంటే అప్పటికప్పుడు పార్లర్ టైం కూడా ఉండదు. సో ఎలా గ్లో అవ్వాలి స్కిన్, ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మంచి చిట్కా చెప్పడానికి అయితే ప్రసన్న గారు అయితే వచ్చేసారు. సో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే. సో మేడం, చాలా మంది ఇప్పుడు మన ఆడవాళ్ళు ఇన్స్టెంట్ గా గ్లో వచ్చేయాలి ఫేస్, చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి, ఎవరైనా ఇంటికి పెళ్లి చూపులకు వస్తున్నారన్నా, లేదంటే మనం ఎవరి దగ్గరైనా ఇంటికి వెళ్ళాలన్నా, సో అలాంటప్పుడు చాలా మంది అరే ఫేస్ బాగాలేదు, పార్లర్ టైం లేదు అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సో ఏం చేస్తే బెటర్, ఫేస్ అంతా క్లీన్ గా ఉండాలి, మంచి గ్లో ఉండాలి ఇన్స్టెంట్ గా, సో మంచి రెమెడీ చెప్పండి మేడం. డెఫినెట్ గా మన ఇంట్లో ఉండే కిచెన్ లో ఉండే వస్తువులతోటే మనం చిన్న చిట్కా చేసుకొని మన ఫేస్ లో గ్లో అయితే తెచ్చుకోవచ్చు. ఎలా అంటే దానికి కావాల్సిన టమాటా స్కిన్ కి బాగా మనకి స్కిన్ గ్లో తెస్తుంది అనమాట. తర్వాత తేనె, పెరుగు, పసుపు. టమాటాలు కూడా చాలా మంది తింటూ ఉంటారు, సో గ్లో కోసమే అంటారా? సో మనం కూరల్లో కూడా వాడుతూ ఉంటాం టమాటా. సో చాలా మంది తీసి పక్కన పడేస్తూ ఉంటాం, ఇది ఎందుకు వేస్ట్, నోట్లో వస్తుంది అని చెప్పి. సో టమాటా వల్ల అంటే టమాటా ప్యూరీ అన్నమాట. టమాటాని మనము మిక్స్ చేసి దాని ప్యూరీ పచ్చిది దాన్ని అప్లై చేసినప్పుడు బాగా గ్లో వస్తుంది అనమాట స్కిన్ అనేది. సో చాలా మంది టమాటా పడేయాలి, దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇన్ని అనుకుంటారు. టమాటా వల్ల కూడా మనకి మంచి గ్లో వస్తుందంట. సో టమాటాని అసలు పడేయొద్దు. సో ఖచ్చితంగా క్యూరీ లాగా చేసుకొని తినడం కూడా మంచిదే, సో ఏది చేయడం మంచిదే. సో మేడం అయితే చెప్పేస్తారు, సో ఎలా చిటికలో గ్లో వచ్చేయాలన్నది ఇన్స్టెంట్ గా చెప్పేస్తారు. చెప్పండి మేడం. టమాటాని ఫస్ట్ మనం ప్యూరీ చేసుకుందాం. ఓకే. సో టమాటా ముక్కలు అయితే ఇందులో ఉన్నాయి. ఓకే. సో క్యూరీ అయితే రెడీ అయిపోయింది మేడం. ఈ ప్యూరీతో మనము ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ దీంట్లో వేద్దాం. ఓకే. సో ఈ క్యూరీని ఒక స్పూన్ వేసుకోవాలి. ఓకే. కొంచెం పెరుగు, ఒక స్పూన్ పెరుగు అండి. పెరుగు, ఒక స్పూన్ పెరుగు, కొంచెం పసుపు, స్పూన్ చాలా, కొంచెం హాఫ్ స్పూన్, ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. చిటికెడు తీసుకుంటే. ఓకే. ఒక స్పూన్ అయితే పసుపు అంటున్నారు, ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం తేనె, ఒక స్పూన్ తేనె అన్నారు కదా, ఒక స్పూన్ తేనె. ఈ 4 కలిపి బాగా బ్లెండ్ చేసి తర్వాత మన ఫేస్ ఫస్ట్ వామ్ వాటర్ తో కడుక్కొని నీట్ గా, తర్వాత ఫేస్ అంతా అప్లై చేస్తే నెక్ కూడా అప్లై చేయాలి. అంటే ఫేస్ ఒక కలర్, నెక్ ఒక కలర్ ఉంటుంది కాబట్టి ఫేస్ కి నెక్ కి కంప్లీట్ గా అప్లై చేసినప్పుడు ఇన్స్టెంట్ గ్లో అనేది చిటికలో వచ్చేస్తుంది. అది కూడా 10 to 15 minutes. లైట్ బ్రౌనిష్ కలర్ లో వస్తుంది మేడం. ఫస్ట్ ఏదైనా ఏ స్కిన్ టోన్ అయినా అంటే కొన్ని పడవు కదా చాలా మందికి, అందుకోసమని ఫస్ట్ మనం ఇక్కడ టెస్ట్ చేసుకోవాలి స్కిన్ కి. చేసుకున్నప్పుడు తర్వాత ఫేస్ కి యూజ్ చేయాలి. సో దీన్ని డైరెక్ట్ గా మనం ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు. అంటే కింద కళ్ళ కింద కూడా కొంతమంది అప్లై చేస్తారు, కళ్ళ పైన కూడా అప్లై చేసుకోవచ్చు అంటే. అవును, అప్లై చేయొచ్చు. దీని వల్ల ఏం డ్యామేజ్ ఉండదు. ఫస్ట్ ఈ స్కిన్ టైప్ రకరకాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ టెస్టింగ్ చేసుకొని తర్వాత ఫేస్, నెక్ అప్లై చేసుకుంటే ఇన్స్టెంట్ గ్లో 10 to 15 minutes వస్తుంది. మనం ఎక్కడికైనా అకేషన్ కి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి, లేకపోతే ఫ్రెండ్స్ ని కలవాలి, చిన్న చిన్న పార్టీస్ కి ఇలాంటివి ఇన్స్టెంట్ గ్లో సరిపోతుంది అనమాట. అంటే మన స్కిన్ కాపాడుకోవడానికి మనం ఇలా హోమ్ రెమెడీస్ వాడడం వల్ల మనకి యూజ్ అవుతుంది, కెమికల్ లేని రెమెడీస్ కాబట్టి. ఓకే. సో నిజంగా మేడం, మనం అందరము సో రేపు ఫంక్షన్ అంటే, లేదంటే ఒక గంటలో వెళ్ళాలంటే అదే పార్లర్ కి వెళ్ళాలనుకుంటాం. పార్లర్ లో చాలా మంది జనాలు ఉంటారు, సో ఎలా అనుకుంటాం. పోనీ మేకప్ వేసుకుందాం అంటే మేకప్ కొంతవరకు వేసుకోవచ్చు, అయినా నాచురల్ గా ఉండాలి గ్లో, మన ఇన్నర్ నుంచి రావాలంటుంటారు ఫేస్ మీద గ్లో అన్నది. సో అది రావాలంటే చాలా మంది రకరకాల పార్లర్స్ కి వెళ్తారు, కొత్త కొత్త క్రీమ్స్ అని వస్తున్నాయి మార్కెట్ లో. సో అన్ని క్రీములు వాడుతూ ఉంటారు, సో వాడిన తర్వాత కూడా యూజ్ ఉండదు, అక్కడక్కడ కేకీ అంటారు, ఫ్లేకీ స్కిన్ లా అయిపోతుంది. సో ఇదంతా ఏం ప్రాబ్లం లేకుండా మీరు చక్కటి రెమెడీ అయితే చెప్పారు. ఓన్లీ కేవలం మనం ఒక స్పూన్ హనీ, ఒక స్పూన్ పెరుగు,
హాఫ్ స్పూన్ పసుపు. అవును. సో ఈ 3 కలుపుకొని ఫేస్ కి మంచిగా రాసేసుకుంటే గొంతు వరకు మెడ వరకు మొత్తం అప్లై చేసుకుంటే సో ట్యాన్ పోతే అట్ ద సేమ్ టైం మంచి గ్లో అయితే వస్తుంది. కంపల్సరీ ఏదైనా ఫేస్ కి మనం బయటికి వెళ్ళాలి అంటే ఏదైనా క్రీమ్ అప్లై చేయాలంటే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కంపల్సరీ. సన్ స్క్రీన్ లేనిది బయటికి వెళ్ళకూడదు, ఎందుకంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇవి పాటిస్తూ ఈ హోమ్ రెమెడీస్ పాటిస్తే మన స్కిన్ ని మనం కాపాడుకోవచ్చు. ఓకే, సో చూసారు కదా ప్రసన్న గారు అయితే చాలా చక్కటి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పారు. సో మెయిన్లీ ఫస్ట్ థింగ్ అందరూ సో మాయిశ్చరైజర్ కూడా పెట్టుకోండి, ఆ తర్వాత సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయడం అయితే చాలా మంచిది. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉంది. సో ట్యాన్ అయిపోతే మాత్రం మళ్ళీ గ్లో అన్నది అసాధ్యం రావడం అన్నది. సో ఈ హోమ్ రెమెడీ చేసుకునే ముందు మీరు ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా ఫేస్ ని వాష్ చేసుకోండి. అండ్ కాటన్ లేదంటే స్మూత్ క్లాత్ ఏదైనా ఉంటే మీ దగ్గర సో దాంతో ముఖాన్ని తుడుచుకోండి. ఆ తర్వాత మేడం చెప్పినట్టు సో 1 స్పూన్ అయితే హనీ తీసుకోండి, 1 స్పూన్ పెరుగు, హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. సో దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక కలర్ వస్తుంది. సో లైట్ బ్రౌనిష్ టైప్ లో ఎల్లోగా ఉంటుంది. సో ఆ కలర్ వచ్చిన తర్వాత మీరు ఫేస్ కి మొత్తం అప్లై చేసుకున్నారనుకోండి బాగుంటుంది. సో ఫేస్ కి అప్లై చేసుకున్న తర్వాత మొత్తం ఫేస్ కి మెడకి అప్లై చేసుకుంటే సో ఫేస్ మీద ఉన్నటువంటి డెడ్ సెల్స్ కూడా పోతాయంట. అండ్ చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఫేస్. సో చూసారు కదండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అందరికీ చూస్తున్నానండి BRK హెల్త్. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.